హ్మ్. ఓహో! మన రిక్వైర్మెంట్ ఇది గదా! హ్మ్. దీనికి ఇంత ఖర్చు పెడదాం. హ్మ్. ప్లస్ ఆర్ మైనస్ 5% ఉంటుందది. ఏ సినిమాకైనా ఉంటుందది. తప్పదిక. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అది. హ్మ్. ఆహ్, కంటెంట్ దగ్గరికొచ్చేసరికి కంటెంట్ కూడా లేయరింగ్ ఉంది. మనం వెళ్లి కథ నరేట్ చేయటం, వాళ్ళు దాంట్లో వాళ్ళకేంటంటే వాళ్ళు ఛానెల్స్, నెట్‌వర్క్స్ రన్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్‌తో ఫస్ట్ కనెక్ట్ వాళ్ళదే. అవును. వాళ్ళేంటంటే దే ఆర్ ఇంత ముందులాగా మనం సినిమా థియేటర్‌లో కూర్చొని ఆ నవ్వులు, చప్పట్లు బట్టి మన జడ్జ్‌మెంట్. హ్మ్. ఇప్పుడు వీళ్ళేంటి డేటా డ్రివెన్ నంబర్స్. హ్మ్. హ్మ్. ఎంతమంది చూసారు? ఎన్ని నిమిషాలు చూసారు? దీని రియాక్షన్ ఏంటి? మార్కెట్ రిసర్చ్ మీద వీళ్ళు డిపెండ్. సో, సిస్టమ్స్ చేంజ్ అయినాయి. మనం కూడా ఫిల్మ్ మేకర్స్‌గా అడాప్ట్ అవ్వాలి దీనికి. హ్మ్. హ్మ్. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు గదా! హుహుహు. సో, నేను కొంచెం చదువుకున్నాను గాబట్టి ఆహ్, నాకు కొంచెం ఈజీగానే అనిపించింది ఈ ట్రాన్సిషన్. ఓకే. ఐ వాస్ ఏబుల్ టు అడాప్ట్ ఈజిలీ. ఐ వాస్ ఏబుల్ టు ఇప్పుడు ఈటీవీ అని గాదు, సోనీ అని గాదు, జీ గాదు అన్ని నెట్‌వర్క్స్ ఇలాగే ఫంక్షన్ అవుతున్నాయి.